ఒడగానంబడకుండడాగు వెలికింబోవంగదా ఒడ్డమై ఒడచూపుం చరణంబులం వెనుగొనంబోరాక రారాక బెగ్గడిలం గులగదాచు లేచు తరినుద్ఘాటించు లంఘించు బల్విడి జీరులందలగున్ మలంగు నొడియున్ వేధించు క్రోధించుచున్. మొసలి గుట్టుగా నీళ్లలో దాగుచూ ఉండి ఏనుగు గట్టుకు వెళ్ళేటప్పుడు అడ్డంగా వస్తూ ఉంది. దాని కాళ్ళు బంధిస్తూ అటు ఇటు కదలకుండా చేసి భయంతో కూలిపోయేటట్లు తోకతో కొడుతూ ఆ విధంగా ఉంది. లేచినప్పుడు ఒడలు జాడించి పైకి ఎగురుతూ ఉంది. వేగంగా పై తొలగిపోతూ వెనుదిరిగి వచ్చినటువంటి క్రోధంతో ఏనుగు పైకెగరి వేధించి బాధ పెడుతూ ఉంది. ఆ విధంగా మొసలి తన అవక్ర పరాక్రమాలతో తన జాతి మొసళ్లకు అత్యంతమైన ఆశ్చర్యము కలిగిస్తూ ఉంది. మహామాయ అనే అంధకారము అల్పమైన జ్ఞానకాంతిని కప్పివేసినట్లుగా క్రమక్రమంగా ఉత్సాహముతో పెక్కు విధాలుగా కుప్పించి ఎగిసి గజరాజును నొప్పించింది. తెగువతో నీళ్లలో మునిగి తేలసాగింది మకరం. అప్పుడు పాదద్వందము నెలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి బుద్ధిలతకు మారాకు హత్యించి నిష్టేద బ్రహ్మ పదావలంబు నరతి క్రీడించు యోగీంద్రు మర్యాద నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. నీళ్లలో మునిగిన మొసలి 2 కాళ్లను నేలపై మోపి ఊపిరి బిగబట్టింది. యోగేంద్రుడు పంచేంద్రియాల ఆడంబరాన్ని అణగింపజేసి బుద్ధి అనే తీగకు మారాకు అమర్చి ఆనందమయమైన పరమాత్మ పాదాలను అవలంబించి ఆనందించే విధంగా ఆ మొసలి విజృంభించి గజేంద్రుని పాదాలను కదలకుండా వదలకుండా పట్టుకున్నది.